హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు క్రిప్టో మార్కెట్ లో ఒక ఎగ్జైటింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన తాజా డావ్ ప్రపోజల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇందులో ఐటీఎల్జీ టోకెన్ కి స్కేర్సిటీని పెంచి లాంగ్ టర్మ్ లో ఒక వాల్యూ అనేది వచ్చే విధంగా ఒక కొత్త బర్నింగ్ మెకానిజం అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇది చాలా మంది హోల్డర్స్ కి, అదే విధంగా ఇన్వెస్టర్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఫ్యూచర్ లో ఈ ఐటీఎల్జీ టోకెన్ కి గ్రోత్ అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పి స్టెప్ బై స్టెప్ గా మాట్లాడుకుందాం. ముందుగా బర్నింగ్ అంటే ఏమిటి అనేది చూస్తే, ఈ క్రిప్టోలో బర్నింగ్ అంటే సప్లైలో ఉన్న టోకెన్ ని సర్క్యులేషన్ నుంచి తొలగించడం అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంటే అలా తొలగించిన టోకెన్ ని మళ్ళీ ఎప్పటికీ కూడా మళ్ళీ వాడటానికి అయితే ఛాన్స్ లేదు. అలా తొలగించిన టోకెన్స్ అన్ని కూడా ఒక డెడ్ వ్యాలెట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయబడతాయి లేదా పర్మనెంట్ గా డిస్ట్రాయ్ చేయబడతాయి. దీనివల్ల ఆ టోకెన్ కు ఉన్న టోటల్ సప్లై అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు డిమాండ్ అనేది సేమ్ గా ఉంటే లేదా పెరిగినా కూడా ఈ సప్లై అనేది తగ్గటం వల్ల ఆ టోకెన్ కు ఉన్న ప్రైస్ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇదే ఈ బర్నింగ్ మెకానిజం యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ట్రెడిషనల్ గా ఎకనామిక్స్ లో ఉన్న స్కార్సిటీ కాన్సెప్ట్ లాగే ఇది కూడా పనిచేస్తుంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ తీసుకొచ్చిన దావ్ ప్రపోజల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ విషయాలను కానీ చూసుకుంటే, ప్రతి స్నాప్ షాట్ లో కూడా ఇన్యాక్టివ్ హ్యూమన్ నోడ్స్ నుండి మళ్ళీ తిరిగి మాస్టర్ నోడ్ కి వెళ్లే ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటాయి కదా, వాటిని రిటర్న్డ్ ఐటీఎల్జీ అని చెప్పేసి అంటారు. ఇక పైన ఆ రిటర్న్డ్ ఐటీఎల్జీ టోకెన్స్ లో 1% వరకు పర్మనెంట్ గా బర్న్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ తిరిగి సప్లైలోకి రాని విధంగా అయితే ఉండటం జరుగుతుంది. అంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే ప్రతి ఒక్క స్నాప్ షాట్ లోనే కొంత ఐటీఎల్జీ యొక్క సప్లై అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇలా క్రమక్రమంగా స్కార్సిటీ అనేది పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ కూడా తయారవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పే విషయాలను కానీ చూసుకుంటే, అదే విధంగా దీన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది అనే విషయాలను కానీ చూసుకుంటే, ముందుగా స్కార్సిటీ పెంచడానికి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంటే సప్లై అనేది తగ్గిపోతే స్కార్సిటీ అనేది పెరగడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే, స్కార్సిటీ ఎక్కువగా ఉన్న కాయిన్ కి లేదా టోకెన్ కి ఎప్పుడు దానికున్న వాల్యూ అనేది ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ వాల్యూ అంటే ఈ ఐటీఎల్జీ టోకెన్ ను ఒక వాల్యుబుల్ ఎసెట్ గా నిలబెట్టడానికి ఇది ఒక స్ట్రాంగ్ స్టెప్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ. ఇంతకు ముందు ఇప్పటి వరకు ఉన్న చాలా ప్రాజెక్ట్స్ లో కూడా ఈ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఒక క్లారిటీ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు యూజర్స్ కి క్లియర్ గా తెలుస్తుంది ఎంత బర్నింగ్ అవుతుంది అని చెప్పేసి. అదే విధంగా హోల్డర్స్ కి అడ్వాంటేజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ లో ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వారికి ఇది చాలా పాజిటివ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే స్కార్సిటీ అనుకున్నామో అది పెరుగుతున్నప్పుడు వారి దగ్గర ఏవైతే టోకెన్స్ ఉంటాయో వాటి యొక్క విలువ పెరగడానికి కూడా చాలా అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పి సింపుల్ గా చెప్పుకుంటే, మొదటిగా హ్యూమన్ నోట్స్ అనేవి ఇన్యాక్టివ్ గా ఉన్నట్లయితే, అలా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న టోకెన్స్ అనేవి మళ్ళీ తిరిగి మాస్టర్ నోడ్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా వెళ్ళిన వాటినే రిటర్న్డ్ ఐటీఎల్జీ అని చెప్పేసి అంటారు. అదే విధంగా ప్రతి ఒక్క స్నాప్ షాట్ లో అలా మళ్ళీ వెళ్లే రిటర్న్డ్ ఐటీఎల్జీలో 1% అనేది టోటల్ గా బర్న్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ 1 lakh ఐటీఎల్జీ అనేవి తిరిగి మళ్ళీ మాస్టర్ నోడ్ లోకి వెళ్తున్నాయని చెప్పేసి అనుకుంటే, అలా వెళ్లే వాటిలో 1% అంటే 1000 ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి బర్న్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే అలా బర్న్ అయిన 1000 ఐటీఎల్జీ అనేవి మళ్ళీ తిరిగి సప్లైలోకి అయితే రావడం జరగదు. ఈ ప్రాసెస్ అనేది కన్సిస్టెంట్ గా కొనసాగితే క్రమక్రమంగా టోటల్ సప్లై అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్ లో ఈ ఐటీఎల్జీ యొక్క ప్రైస్ పై ఒక పాజిటివ్ ఎఫెక్ట్ కూడా చూపించడం జరుగుతుంది. ఇదే విధంగా కన్సిస్టెంట్ గా బర్న్ చేస్తూ వెళ్తే కొన్ని సంవత్సరాల్లో చాలా పెద్ద సప్లై అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ విధంగా సప్లై తగ్గడం వల్ల ఈ క్రిప్టో మార్కెట్ లో డిమాండ్ అనేది ఉన్నంత వరకు ప్రైస్ అనేది కన్సిస్టెంట్ గా పెరగడం అయితే చూస్తూనే ఉంటాం. అదే విధంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఆ టోకెన్ మీద కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా జరిగినప్పుడు ఇంటర్లింక్ యొక్క ఎకో సిస్టమ్ కూడా మరింత స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. దీనివల్ల ఎవరైతే కొత్తగా ఈ నెట్వర్క్ తోటి జాయిన్ అవ్వాలనుకుంటారో వారు కూడా కొత్త అట్రాక్షన్ కి గురవుతారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే స్కార్సిటీ ఉన్న టోకెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే అటువంటి టోకెన్స్ లో లాంగ్ టర్మ్ గ్రోత్ కి ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనివల్ల హోల్డర్స్ గా లేదా ఇన్వెస్టర్స్ గా ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే, మీరు ఇప్పుడే ఈ ఐటీఎల్జీ టోకెన్ ని బై చేసి హోల్డ్ అనేది చేయగలిగితే ఈ స్కార్సిటీ పెరుగుతున్న క్రమంలో మీ ఎసెట్ కి వాల్యూ కూడా పెరిగే అవకాశం అయితే చాలా ఉంది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉండటం వల్ల రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు.
అదేవిధంగా ఇంటర్లింక్ యొక్క ఎకో సిస్టమ్ లో మీ స్థానం కూడా సెక్యూర్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది మొత్తం చూసిన తర్వాత దీని గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ తీసుకొచ్చిన ఈ డావ్ ప్రపోజల్ అనేది ఈ నెట్వర్క్ యొక్క ఈ ఐటీఎల్జీ టోకెన్ కు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ రెగ్యులర్ బర్నింగ్ ప్రాసెస్ వల్ల స్కార్సిటీ పెరిగి లాంగ్ టర్మ్ లో ఈ టోకెన్ యొక్క హోల్డర్స్ కి మంచి గ్రోత్ కి అయితే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. త్వరలో Q4 రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మీరు దీంతో జాయిన్ అవడం అనేది మీ ఫ్యూచర్ కు ఒక ఛాన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ డావ్ ప్రపోజల్ వల్ల ఈ ఇంటర్లింక్ ల్యాబ్ కి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది, ఈ ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క ఎకో సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ అయిన పై నెట్వర్క్, ఇంటర్లింక్ నెట్వర్క్ అనేవి రెండు మనకి ముఖ్యమైనవే. కానీ ఈ రెండు ప్రాజెక్ట్స్ లో మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.